తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలో తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక ముగిసిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటూ మిడిసి పడితే నింతవరకు నీ దయని విభూదిగా పోయరనా ఒంటికి, నన్నింకొక నందిగా మూడే నీ ఘాటికి, ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా, శివ శివ శంకర శాంబ శివ శంకర, హరం హర 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 నీలకందర. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను ఒక వీడియో పెట్టాను కదా, నేనేదో ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. నేను ఎక్కడ కూడా నేను మామూలుగా పెట్టాను, నాకు ఆ పాట పాడాలనిపించింది పెట్టాను. అయితే ఈ నిన్న వీడియోకి విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి నేను చెప్తాను. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తాను. అమ్మ, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఆడవాళ్ళు మగాళ్ళు పతివ్రతలు రెండు మాట్లాడుదాం రండి. ఏడు చెప్తున్నారు, నా కొంతమంది ఏమో నా ఛానల్ రిపోర్ట్ కొడతారట. రిపోర్ట్ కొట్టండి కొట్టుకోండి. రిపోర్టు వచ్చిన నష్టం ఏమీ లేదు. మేమేమి దీనివల్ల మేము బ్రతకడం కోసం ఇక్కడికి రాలేదు. మా ధర్మం గురించి మేము వచ్చాం. మా సనాతన ధర్మం గురించి ఎవడైతే తప్పుడు మాట్లాడుతున్నాడో వాళ్ళకు బుద్ధి చెప్పడానికి వచ్చాము మేము. అంతేగాని ఇక్కడ ఈ ఛానల్ కదా ఇంకో ఛానల్ పెడతాంరా. మీరు రిపోర్ట్లు కొట్టుకుంటే మేము వదిలేస్తాం అనుకుంటున్నారా? మీరు ఎంత చేస్తే ఎంతకింత చేస్తాం. మేమేమి మూసుకొని కూర్చోం. మీరు తిడుతుంటే, మా దేవీ దేవతలు మీరు తిడుతుంటే మేము మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు మాకు తెలియక అలాగే కూర్చోను. అందుకే ఇంత వ్యాపించింది ఈ కరోనా వైరస్ లాగా, ఇదంతా వ్యాపించింది. అలా మూసుకొని ఉండబట్టి ఎంత వ్యాపించింది ఈ వైరస్ అంతా. అప్పుడు ఎవరికి తెలియదు. ఏదో మహానుభావుడు ఆ కరుణాకర్ గారి వల్ల పునాది ఒక్కడు పునాదులతో కనిపిస్తాడు క్రైస్తవ్యాన్ని ఈ రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. నిజంగా అతనికి హ్యాట్సాప్ చెప్పాలరా. ఒక్కడే ఒకే ఒక్కడు. ఆ ఒక్కడిని చూసి జడిసిపోతున్నారు. అతన్ని చూసి మేమందరం ముందుకు వచ్చాం. ఎందుకంటే మాకు తెలియదు కదా, మాకు తెలియదు మాయలు మర్మాలు కుట్రలు కుతంత్రాలు మాలో ఉండి మమ్మల్నే ఇలా దూషిస్తున్నారని, మా దేవుళ్ళనే దూషిస్తున్నారని మాకు ఇవన్నీ తెలియవు కదా. ఆ ఒక్కడి వల్ల మాకు ఎంతమందికి తెలిసింది. సిగ్గుండాలి చూడండి. అందుకే మీకు భయం. మీ గురించి ఎవరైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడితే మీకు భయం అన్నమాట. కోసాలతో కనిపిస్తాడు రా వచ్చి. శబాష్ అతనికి. ఆ తల్లికి ఏ తల్లి కనబెట్టో మాకు తెలియదు, కానీ ఆ కరుణాకర్ గారి తల్లికి 100,000 నమస్కారాలు చేస్తాను నిజంగా, అలాంటి కొడుకును కన్నందుకు. అయితే నిన్న పతివ్రతలు మాట్లాడారు కదా చాలామంది. మందు గురించి ఇట్టావు. నేను ఎవరి పేరు అక్కడ మెన్షన్ చేయలేదు. మందు తాగే గురించి చెప్పాను నేను. మందు తాగి ఇప్పుడు ఎవడో బ్యాడ్ కామెంట్లు లేకపోతే రిపోర్ట్లు కొట్టండి అని అన్నాడు కదా, వాడి గురించి చెప్తాను. ఎవరెవరో చెప్పారు. అలాగే మీరు మందు తాగుతూ డ్రైవింగ్లు చేస్తున్నారా? మీరు బాగానే వెళ్తారు ఎంజాయ్ చేసుకుంటూ, మీకు బాగా డబ్బులు ఎక్కువైపోయి బాగా కోట్లు సంపాదించారు. మీరు మందు తాక్కుంటూ వెళ్తున్నారు. మీ గురించి నాకు బ్యాడ్ కామెంట్ పెట్టినోడి గురించి చెప్తున్నాడు. రిపోర్ట్ కొట్టండి అన్నోడి గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు వెళ్తున్నారా? మీరు బాగా బలిసి ఉన్నారా? మీకు ఏం జరిగినా పర్వాలేదు. ఎందుకంటే మీకు వెనక ఆస్తులు ఉన్నాయి. మీ పిల్లలకి అవి కాపాడేస్తాయి. మరి నువ్వు తాగి వెళ్తావు కదా, నీ కారణంగా ఒక అమాయకుడు, ఒక పేదోడు పిల్లల్ని వచ్చిన 150తో తెచ్చుకొని హ్యాపీగా ఉండి పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఒక పేదోడు నీ వల్ల చనిపోతే, నువ్వు గుద్ది చనిపోతే అతనికి రెస్పాన్సిబిలిటీ ఎవర్రా? ఇది ఆలోచించడం లేదేం పతివ్రతలు ఆడవాళ్ళు మగవాళ్ళు? అమ్మ పతివ్రతలు ఇదేం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ కొట్టి తాగి వెళ్ళాడు కదా, ఎవడో నాకు పెట్టాడు. ఇప్పుడు పోతాడు బాగానే. ఈడు వల్ల ఒక పేదోడు అన్యాయం అయిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ పిల్లలు అనాథలు అయిపోతారు కదా. ఆ పిల్లలు చదివించుకోవడానికి కూడా డబ్బులు ఉండవు కదా. ఒక ఆడదా ఏం పని చేసి తెచ్చేస్తుంది? ఆడదానికి కూలి ఎంత ఇస్తారు? తల్లి ఉన్నా తండ్రి లేకపోతే ఇంకా ధైర్యం ఉండదు కదా. ఎంతైనా అనాథలు లెక్కే కదా. అదెందుకే మీరు ఆలోచించరు? మీరు నిజంగా పతివ్రతలేనా? మీరు సంసారులైనా? కుటుంబ స్త్రీలేనా? నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దీని గురించి నీ మొగడే ఉన్నాడే అమ్మ పతివ్రత. చాలామంది పతివ్రత కూడా పెట్టారు. వాళ్ళకి చెప్తాను, నీ మొగుడు తాక్కుంటూ వెళ్ళి ఏ పేదోడుకో అమాయకుడికో ఏ అంగవైకల్యం ఉన్నోడుకో గుద్దితే వాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? నీకు మనసు ఉందా? మానవత్వం ఉందా?
కనికరం జాలి ఉందా? నీ మొగుడేళ్ళు తాగేసి ఎవరికైనా గుద్దితే, అమాయకులకి, పేదోళ్ళకి, అంగవైకల్యం ఉన్నోళ్ళకి గుద్దితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ మొగుడు బాగా సంపాదించాడు, చనిపోయినా నువ్వు బతికేస్తావు, నువ్వు నీ పిల్లడు బాగా ఉన్నాయి కాబట్టి తాక్కుంటూ డ్రైవులు చేసుకొని వెళ్తాడు నీ మొగుడు. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే పతివ్రతల గురించి మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కదా మీరు ఆలోచించాలి, ఇది కదా ఆలోచించాలి. తిట్లా తిడతారు. ఈ హిందూ స్త్రీ, మేము మా హిందువుల గురించి మీరు మాట్లాడేస్తున్నారా? మా హిందువులకు బిస్కెట్లు వేస్తున్నారా? బిస్కెట్లు మీరు మా హిందువుల పరువు గురించి మాట్లాడక్కర్లేదు. మా పరువుల గురించి, మా ధర్మం గురించి మేము ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. మీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. ఎలా మాట్లాడి మీకు బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. రిపోర్ట్లు కొడతారా? కొట్టుకోండి, రిపోర్ట్లు కొట్టుకోండిరా. ఐ డోంట్ కేర్. ఇది ఈ ఛానల్ కదా ఇంకో ఛానల్ పెడతాను. ఆల్రెడీ నాకు ఇన్స్టాలో ఏదో రిపోర్ట్ కొట్టారు, నా ఛానల్ స్టక్ అయ్యింది. ఐ డోంట్ కేర్. మేము వచ్చింది సబ్స్క్రైబర్స్ కోసమో, వ్యూస్ కోసమో, డబ్బుల కోసమో కాదు. మా ధర్మం గురించి మేము మాట్లాడుతాం. మా ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతాం అంటే, మా సనాతన ధర్మం గురించి తప్పుడు కోతలు కూర్చున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మేము మాట్లాడుతాం. అర్థమైందా? పతివ్రతలు మీకే చెప్తున్నాను. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే ఆడ పతివ్రతలు, మగ పతివ్రతలు, పత్తి గింజలు మీకు చెప్తున్నాను. నువ్వు తాగేళ్ళి గుద్దితే, పతివ్రత నీ మొగుడు తాగేళ్ళి గుద్దితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? పేదోడు ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి ఎవరు పోషిస్తారు? ఇది కదా నువ్వు ఆలోచించాలి పతివ్రత. ఇది కదా నువ్వు ఆలోచించాలి. చాలా మంది పతివ్రతలు పెట్టారు, ఇది ఆలోచించండి. ఆ పొజిషన్లో అదే పేదోడు అలాంటి మీలో ఏమంటే ఒక్కసారి ఆలోచించండి దాన్ని. ఇది అంతవరకు కరెక్ట్, ఇది కరెక్టే కదా. నువ్వు బాగా బలిసి ఉన్నావు, నువ్వు ఎలాగని బతికేస్తావు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఆ పిల్లలకి ఎవరు చదివేస్తారు? ఆ పిల్లలకి ఎవరు పెంచుతారు? ఆ పిల్లలకి ఎవరు పోషిస్తారు? చెప్పు. నీ మీలాగా ఆస్తులు అంతస్తులు అందరూ ఉండవు కదా. అందరూ అన్యాయంగా సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు కదా. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇది కదా నువ్వు ఆలోచించాలి. ఇకపోతే ఇది అయిపోయింది. ఇంకా రిపోర్ట్ల మాట అంటాను కదా, రిపోర్ట్లు కొట్టుకోండిరా. మీరు ఎన్ని రిపోర్ట్లు కొడితే మేము అంత ఎక్కువ మాట్లాడతాం. మేము ఏది వదలం. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని తిట్టినా మేము పట్టించుకోం. ఎందుకంటే మీరు పరిమాణంలో మీరు అలాంటివే మీకు వచ్చినవే అవి, మీకు వచ్చినవే తిట్లు, మీకు వచ్చినవే బూత్ కామెంట్లు. కానీ మమ్మల్ని తిట్టినా పట్టించుకో. మా దేవీ దేవతలు దూషిస్తే కంపల్సరీ మేము రిప్లై ఇస్తాం. అర్థమైందా? ఇవన్నీ ఇలా చేసిస్తే రకరకాలుగా టార్చర్ పెడితే ఇదే కదా మీకు చేతనైంది. దొంగతనంగా వెళ్ళి ప్రచారాలు చేసి ప్యాడ్నీలు కొట్టించుకోవడము, దొంగతనంగా రిపోర్ట్లు కొట్టుకోవడము, ఇదే కదా మీకు చేతన అవుద్ది. సమాధానం ఇవన్నీ ఎవడు చేస్తాడు? సమాధానం చెప్పలేనోడు చేస్తాడు. సమాధానం మీ దగ్గర ఆన్సర్ లేదు. ప్రశ్నిస్తే పారిపోయే మతం కదా. ప్రశ్నిస్తే పారిపోతారు. ఎక్కడ అదే జరుగుతుంది. ప్రచారాలకు వెళ్ళి ఇది అడిగి ప్రశ్నిస్తే శంకల్లో సంచులు వేసుకొని వెళ్ళిపోతాను వెనక్కి. ఓ 2 దెబ్బలు కాసేసి ప్యాడ్నీలో మించుకొని అవసరమా? ఇవన్నీ మీకు అలవాట్లు. దొంగతనంగా ప్రచారాలు ఏరికల్లో దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది, ప్రచారాలు చేసుకుందాం. పాపం ఎక్కడ దొరకట్లేదు. ఆఖరికి ఇప్పుడు మా గుడుల దగ్గర ప్రహరీ గోడల మీద రాసుకుంటారు. సిగ్గులేను మీరు. మా గుడి జోలికి ఎందుకు వెళ్తారు మీరు? మా గుడుల జోలికి ఎందుకు వెళ్తున్నారు? సిగ్గు లజ్జ లేదా? ఆ గోడను టచ్ చేసిన దేవుడిని టచ్ చేసినట్టే కదా. అన్య దేవుళ్ళని, మా మతాలని మీరు అసలు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు కదా. సిగ్గు లజ్జ లేదా మీకు? హిందువుల గురించి, హిందువులు పరుగుతే మా హిందువులకు మీరు బిస్కెట్లు వేయకండి. అర్థమైందా? మా హిందువులకు తెలుసు. అర్థమైంది. అందరూ కొంతమంది ధైర్యం సరిపోక, కొంతమందికి ఈ ఛానల్స్ లేక, యూట్యూబ్లో అలాంటివి చెయ్యలేక, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. కొంతమందికి ఆ విధంగా వాళ్ళు చెయ్యలేక ఉన్నారే తప్ప అందరికీ లోపల కసి ఉంది మీ మీద. ఎందుకంటే మీరు మా దేవి దేవతలు తిడుతున్నారు కాబట్టి. ఈరోజు నా తల్లినంటే నా పౌరుషం, నా బిడ్డనంటే నాకు పౌరుషం, అలాగే ప్రతి ఒక్కరికి పౌరుషం వస్తుంది. అలాంటిది మేము నిత్యం ఆరాధించే మా దేవి దేవతలని మీరు దూషిస్తే ఎవర్రా మిమ్మల్ని పొగుడుతారు? మా హిందువులకు బిస్కెట్లు వేస్తున్నారా? మీకు మేమంటేనే పడదు కదా. మా మొఖాలంటేనే మీకు గండం కదా. మమ్మల్ని చూడగానే, మా మొహాలు చూడగానే మీకు మా దేవాలయాలు, విగ్రహాలు కదా గుర్తొస్తాయి. సిగ్గులు లేవా ఎక్కడ కూడా పాలిసులు కొట్టుకొని బ్రతకడానికి? ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఈ అభినయ దర్శన్ కూడా ఉన్నాడు కదా, ఈవిడు తెగ రెచ్చిపోతున్నాడు. ఈవిడికి ఎందుకు మా వాళ్ళు వదిలేస్తున్నారో నాకు అర్థం అవడం లేదు. పిల్ల బచ్చాగాడనో లేదా పిచ్చోడితో సమానంగా చూస్తున్నారు. ఈవిడికి పీక్స్కి వెళ్ళిపోయింది. ఈడికి లైవ్లు ఎట్టేసి ఆడేదో ఆశించి వచ్చాడు. ఆఖరికి ఆ అభినయ దర్శన్కి క్రైస్తవులే కామెంట్స్ పెడతారు లైవ్లో, నువ్వు వెళ్ళరా బాబు, నీ వెనక మేము రాలేము, మొత్తం పోలీసులన్నీ
ప్రూఫ్తో సహా చూపించారు. నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో, అందరూ నీతో పాటు వచ్చామంటే ఎర్రపాపలం అయిపోతాం అందరం కూడా, నువ్వు వెళ్ళరా బాబు అంటే అలా తిడతాడు వాడు. ఆఖరికి ఈ అభినయ్ దర్శన్ గారు ప్రవీణ్ పగడాల భార్యను కూడా తిడతాడు. ఆ కుటుంబానికి, అలా ప్రవీణ్ పగడాల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ తిడతాడు. అసలు ఎంత ఎదగాడో నాకు అర్థం అవడం లేదు. వీడు అందరికీ తిడతాడు. గొప్ప నోడుదోలు వీడికి, బాగా నోడుదోల. మరి మా వాళ్ళు ఎందుకు వీడు పిల్ల బచ్చాగాడనో పిచ్చోడని వదిలేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఆఖరి ప్రవీణ్ పగడాల ఫ్యామిలీని కూడా వీడు తిడతాడు. కామెంట్స్లో మేము రావు నువ్వు వెళ్ళి చేసుకోవాలి క్రైస్తవులు పెడుతుంటే వాళ్ళు తిడతారు. ఇలాంటి పాస్టర్లు నమ్మా మీరు డబ్బులు ఇస్తున్నారు, ఇలాంటి పాస్టర్స్ కోసమా మీరు చర్చికి వెళ్తున్నారు. మీ ఇంట్లో మీ దేవుని మొక్కండి. ఇలాంటి యాదవులను అనుసరిస్తే మీరు కూడా అలాగే తయారవుతారు, ఎరుపులు అయిపోతారు అందరి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఆడికి ఒక ప్రూఫ్ లేదు, పాడు లేదు. ఇంత అరుస్తున్నాడు. ఆడికి వెళ్ళమానండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట అనమానండి, మిమ్మల్ని వెనకేసుకొని వెళ్ళి ఆడు ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడు. ఏదో సంథింగ్, ఆడికి ఏదో ఉంది ఆలోచన, ఏదో సాధిద్దామని. ఆడు మిమ్మల్ని బుక్ చేయడం కూడా కాదు, అది ఆడేదో సాధిద్దాము, ఏదో లాభపడదాం అనేటివి అయితే ఆ స్వార్థం అయితే అట్లా కనిపిస్తుంది క్లియర్గా. కాబట్టి మీరు అలాంటి ఈ పాస్టల్ వారికి వెళ్ళి ఇంకా ఎర్రి పుష్పాలు అయిపోకండి. ఆల్రెడీ మీరు అయిపోయారు ఎర్రి పుష్పాలు. ఎందుకంటే మెదడులు ఉండవు కదా, మీకు ఆలోచన జ్ఞానం ఉండదు కదా. కాబట్టి మీరు ఎర్రి పుష్పాలు అయిపోతారు. ఇంకా దిగజారిపోకండి. అందరూ నవ్వుతున్నారు. ఒక కామెడీ పీస్, ఏదైనా కామెడీకి సంబంధించింది మనసు బాగోపోతే, కొంచెం బాధగా ఉంటే కామెడీ చూద్దామంటే మేము కొట్టుకునే చూస్తాం. నా అన్వేషణ చెప్పాడు కదా, ఏదైనా మనసు బాగోకపోతే మీ వీడియోస్ కొట్టే చూస్తాడట అన్వేష్. అలాగే నేను కూడా అంతే, చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. ఈ గుర్రపు లాంటి వాళ్ళవి గట్ట. మీరు కామెడీ పీసులు, మీకు బుర్రలు పని చేయవు. కాబట్టి వదిలు దగ్గరెట్టుకొని మాట్లాడండి. ఆడవాళ్ళు మగోళ్ళు మీరు పెట్టే కామెంటు, ఒక పేదోడు ఆ పరిస్థితిలో ఉంటే, నీ మొగుడు తాగేసి వెళ్ళి ఒక పేదోడు గుద్దితే ఆ ఇంటి పరిస్థితి ఏంటవుతుంది నువ్వు ఆలోచించు ఫస్ట్. పతివ్రతలు పత్తికెంచలేలు కొట్టుకోండి, రిపోర్ట్ కొట్టుకుంటారో మీ తలకాయ కొట్టుకోండిరా. ఇదనమాట. ఇంత దారుణంగా వీళ్ళు అంటే మమ్మల్ని చూసి మీకు భయం వేస్తుందా ఏంటి? భయపడినట్టే కదా రిపోర్ట్లు కొట్టడం ఇవన్నీ చేస్తున్నారంటే, భయపడిపోతున్నట్టే కదా. సమాధానం లేకే కదా ఇవన్నీ చేస్తారు. సమాధానం చెప్పడం చేతకాకే కదా, మీకు చేత కాదు. మీరు ఇలాంటి పనులే చేస్తారు. ఏదైనా ఎవ్వరూ ఆపరు. మా దేవీ దేవతలు మీరు ఏ రోజైతే దూషించడం ఆపుతారో అప్పుడే మేము నోర్లు మోస్తాం. అంతవరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ ఆడతాను. నాకేం నష్టం లేదు. అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకొని మా కామెంట్లు పెట్టండి. పిచ్చి కామెంట్లు మీరు బుర్ర మెదడుతో వేద వల్ల.